శ్రద్ధలతో నూకాంబిక అమ్మవారి నగర సంకీర్తన నగర పురవీధుల్లో. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం గవరపాలెం ప్రముఖ పుణ్యక్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ 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 నూకాంబిక అమ్మవారి నగర సంకీర్తన కార్యక్రమం పోతురాజు సిండికేట్ వారి ఆధ్వర్యంలో తెల్లవారుజాము 5 గంటలకు శ్రీ నూకాంబిక అమ్మవారి నగర సంకీర్తన అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమైంది. అమ్మవారి చిత్రపటాన్ని పట్టుకుని అమ్మవారి నామస్మరణ చేస్తూ నగర పురవీధుల్లో తిరుగుతుంటే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భక్తిభావంలో మునిగిసాగింది. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి మంగళహారతులతో స్వాగతం పలికారు. నగర సంకీర్తన కార్యక్రమం అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమై సంతబైలు, విజ్ఞాన సమితి, చిన్నరామస్వామి కోవెల, కర్రివారి వీధి, రెడ్డమ్మ బంగళా, అంబేద్కర్ నగర్, పల్లపు వీధి బంగళా, అరుంధతి నగర్, సంతోషిమాత కోవెల, దెబ్బా వీధి, అగ్గిమేర చెట్టు, జగన్నాథ థియేటర్ మీదుగా అమ్మవారి గుడికి చేరుకుంది. నగర సంకీర్తన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగులపల్లి దొడ్డి రాము, గురుభవాని విచ్చేశారు. వీరిని సంఘం సభ్యులు అమ్మవారి చిత్రపటంతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోతరాజు సిండికేట్ వ్యవస్థాపకులు పి ఉమామహేష్, కొనతాల తారకేష్, ఇలా ఈశ్వర్రావు, ఎం జగన్, బి సురేష్, మోనిక, బి రామకృష్ణ, ఏ కనక అప్పారావు, ఎస్ రూపావతి, అరుణ, బి ధనలక్ష్మి, ఎం హర్షవర్ధన్, ఎం నాగమణి, ఎం సంతోషి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నగర సంకీర్తనలో భాగంగా అమ్మవారి ప్రతిమతో అనకాపల్లి పురవీధుల్లో అమ్మవారి ప్రతిమతో ఊరేగిస్తూ భజనలు, సంగీతం పట్ల మన ధర్మం పట్ల నిబద్ధత కలిగి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందదాయకం. నగర సంకీర్తన అంటే పూర్వ కాలంలో వాళ్ళ ఇంటి దగ్గరికి అమ్మవారి ప్రతిమను పట్టుకెళ్ళి వాళ్ళు నైట్ అంతా అక్కడ సంకీర్తన చేసి మరుసటి రోజు అమ్మవారి విగ్రహాన్ని మన దేవాలయానికి తెచ్చి మళ్ళీ యథావిధిగా పూజారికి అర్పించడం జరిగింది. ఇది సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ మధ్యకాలంలో మరి కాస్త అది వెనకపడటం వల్ల ఈ నగర సంకీర్తన కార్యక్రమం మరి మన పోతురాజు సిండికేట్ సభ్యులందరితో కలిపి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఓం శ్రీ నూకాంబికాయ నమః. కరుణించి కాపాడు నూకాంబిక, కరుణించి కాపాడు